ఈ ఏమంటారు 606 అంటే క్రీస్తు శకం 606లో ఈ కొత్త కాపులు అంటే రోమన్ క్యాథలిక్ బోనిఫస్ అనే మొదటి పోపు ఎవరు అంటే బోనిఫస్. ఆయన ఆధ్వర్యంలో ఏమైనా ఉందంటే ఇక్కడ చూడండి ఒక క్యాథలిక్ పోపుగా పిలువబడి ఉంటున్నాడు. ఇక్కడ బైబిల్లో పంపించినట్టుగా క్రైస్తవం ప్రారంభమైన శతాబ్దాల తర్వాత చూడండి ఏమైందని ఈ క్యాథలిక్ వారు ఈ క్రైస్తవం మొదటిగా వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు ప్రారంభం చేసినారు. ఇది చూడండి చరిత్రాత్మకంగా ఇది చరిత్ర అనేది స్పష్టంగా చూడండి ఎట్లా అపోస్తలులు అక్కడ అప్పుడే క్రైస్తవం ఏర్పడిన తర్వాత ఇక్కడ చూస్తున్నామంటే మరి రక్షింపబడిన సంఘంతో చేర్చబడిన మరి అసలు మనకు మొట్టమొదటిగా చూడండి సంఘం ప్రారంభమైనప్పుడు మనకి ఏమంటే తెలుసా క్రైస్తవులు మనకు శిష్యులు చూడండి అపోస్తల కార్యం 11వ అధ్యాయం దయచేసి చూడండి అపోస్తల కార్యం 11వ అధ్యాయం 11:26 అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం వారు కలిసి ఉన్న సంవత్సరం మధ్యలో సంఘములో బహుజనములకు వాక్యము బోధించి మొట్టమొదట అంత్యోదయలో శిష్యులు చాలా కదా అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం ప్రకారంలో అంత్యోదయలో శిష్యులు అనబడిన వారు ఎవరు మొట్టమొదటిగా క్రైస్తవులను పిలువబడిన ముందుగా ఎవరు శిష్యులు. అసలు శిష్యులు అంటే దేవుని యొక్క మాటలను అనుసరించే వారు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకునే వాళ్ళు అందరూ కూడా శిష్యులు. పౌలు రక్షణ పొందిన తర్వాత అక్కడ దేవుడున్న వారిని ఏమన్నాడు కదా శిష్యులు అనబడిన వారిని ఏమన్నాడు క్రైస్తవులు అని పిలువబడి ఉంటున్నారు. అందుకని ఇక్కడ చూస్తున్నాం ఇదంతా కూడా చూడండి ఈ విధంగా క్రైస్తవం అనేది వ్యాపించినట్టుగా చూస్తున్నాం. అందరూ ఏంటంటే ఈ చరిత్ర అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది అయింది. ఈనాడు చూడండి అదేమో ఆ ఉత్తరాలు లేకపోతే మరి ఏమంటారు క్రైస్తవులు అంతా ఒకటే అని అనుకుంటారు. వాక్యంలో చూస్తే ఎక్కడ కూడా చూడండి మీరు దశాబ్దాల దర్శనాన్ని చూస్తే ఇక్కడ మొట్టమొదటి వచ్చిందే క్రైస్తవం ఉంటుంది. క్రైస్తవులు అన్న వారు చూడండి ఇక్కడ క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే మరి క్రీస్తును పొందిన వారు, క్రైస్తవులు అంటే అభిషేకింపబడిన వాళ్ళే కూడా. అదే చూడండి మరి క్యాథలిక్ వాళ్ళని క్యాథలిక్ అంటే అర్థం తెలుసా యూనివర్సల్ అంటే ప్రపంచవ్యాప్తంగా రెండింటి తేడానే ఉన్నాయి. మాటలలోనే అక్కడ తేడా వచ్చేసింది. ఇక్కడ క్యాథలిక్ అంటే కాపులు అంటే కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా రోమన్ అంటే కూడా రోమన్ క్యాథలిక్ అంటారు. అందులో చూడండి రోమ్ అనేది ఎక్కడికి వచ్చిందని రోమిలస్ అనే రాజుతోనే రోమ్ అనేది వచ్చింది. ఆయన రాజు పేరు చూస్తారా చూస్తే క్రైస్తవంలో చూస్తే ఎవరైనా అనుసరిస్తున్నా మనం క్రీస్తుని అనుసరిస్తున్నాం. కానీ ఈ రోమన్ క్యాథలిక్ అనేది రోమ్ ఇక్కడ చూస్తే మరి ఈ ఆరంభం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మరి ఈ శతాబ్దాలు గడిచిన తర్వాత వీరు ఏమైనారు ఈ విధంగా క్యాథలిక్ వారు ప్రారంభమైన ఇది ఆరంభం నుంచి మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ఏంటంటే ఆరంభం నుంచి క్రైస్తవం యొక్క ఆరంభము క్యాథలిక్ వారి యొక్క ఆరంభం విషయం రెండోది ఏంటంటే క్యాథలిక్ వారి సిద్ధాంతంలో ఉన్నది ఏంటంటే వారు ఎవరుంటారంటే పోప్. మనందరికీ తెలుసు పోప్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే పోప్ అంటే చూడండి ఆయన ఒక బిషప్ అంటే ఒక పెద్ద. ఆయన రోమ్ పట్టణానికి ఒక పెద్ద. అంతేకాకుండా ఇక్కడ చూస్తే మరి సంఘానికి పెద్ద ఉంటున్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే సంఘంలో పెద్ద. అంతేకాకుండా క్రీస్తుకు ఒక మరి పరిచయం ఉన్నాడని చెప్పి ఏమంటున్నాడు అంటే వారి సిద్ధాంతంలో ఇదంతా రాయబడి ఉండాలి.
ఓపెన్. కానీ ఇక్కడ చూడండి ప్రియులారా, మరి మీరేమంటారు అంటే ఇక్కడ పోప్ అని అంటారు. పోపు అంటే పెద్ద అంటున్నాడు, పెద్ద. మరి ఈ కాబట్టి చూడండి ప్రియులారా, అక్కడ చారిత్రాత్మకంగా మనం గమనించినట్టయితే ఇతని పడాలలో అనేది దాన్ని ప్రధాన చూడండి. ఇవన్నీ మనము చరిత్రలో ఇవన్నీ మనం చూసుకోవాలి. మరి ఆ పోపుని ఏమంటారు అంటే మీరు బిషప్ అంటారు. బిషప్ అంటే ఏదో తెలుసా? కానీ వాక్యానుసారంగా చూడండి, అదే మనం వాక్యానుసారంగా పోదాం. అయితే వాళ్ళు ఏదంటే పెద్దలంటే మొత్తం సంఘాలకు, అంటే మొత్తం క్యాథలిక్ సంఘాలలో ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆయన పెద్ద అనేది అంటారు క్యాథలిక్ పార్టీ. కానీ వాక్యానుసారంగా చూస్తే ఏమన్నాడు? పెద్ద అన్న పెద్దలు అని అన్న బహువచనాన్ని వాడు.